నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ మేరిగ మురళీధర్కి 57వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రానున్న 5 ఏళ్ల కాలంలో మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఖాయమని వైకాపా నాయకులు అన్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, జూన్ 4వ తేదీన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసన మండలి సభ్యులు, ప్రభుత్వం విప్పైనటువంటి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు మేరిగ మురళన్న గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, పెంచుల్ రెడ్డి, సునీల్ రెడ్డి, గురవయ్య, మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ, మా బీసీసీఎల్ టౌన్ అధ్యక్షులు విజయ్ గారు అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా మురళన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరపడానికి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ మురళన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కూడా గూడూరు పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. దానికి ఎటువంటి సందేహం లేదు. మా యొక్క అంచనాలు, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అన్నీ కూడా చూసుకొని గర్వంగా కూడా ఈ గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ప్రకటించినప్పటి నుంచి ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన మేరిగ మురళని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరు కూడా సంపూర్ణంగా మురళనికి మద్దతు పలికారు. ఈరోజు అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా అందరూ కూడా తెలియజేసినందుకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి భగవంతుడి ద్వారా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి, నిన్ను నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మన మేరిగ మురళన్నకి జన్మదిన తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ గూడూరు పట్టణ నాయకులు సుభాను, అదేవిధంగా మగ్దుంబాయ్, రఫీబాయ్, బిక్కు సాయిబు, ఇంకా నాగులన్న పెద్దలు నాగులు గారు, నాసిర్ నాగులు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా బట్ట గోపి, పేరు పేరున దాసర వెంకటేశ్వర్లు, వీరందరికీ మురళన్నకున్నటువంటి అవినాభావ సంబంధంతో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. గౌరవనీయులు రాష్ట్ర శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వం మేరిగ మురళన్న 55వ జన్మదిన వేడుకలు ఇక్కడ స్థానిక సనత్నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మా టౌన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జిల్లాధికారి రాజు గారు, ఎంపీపీ గారు, గూడూరు సునీల్ గారు, ఇంకా మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మండల నాయకులు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వతంత్రం తెలియజేసుకుంటున్నాము. మురళన్నకి మరోసారి స్వతంత్ర అభినందన తెలియజేసుకుంటున్నాం. త్వరలో జూన్ 4వ తారీఖు ఇక్కడే మళ్ళీ మేమందరం సమావేశమై ఇదే వేడుకలు మరోసారి జరుగుతాయని ముందస్తుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మేరిగ మురళన్న నామినేషన్ 23/4 అంటే పోయిన నెల జరిగింది. అలాగే ఎంత జనప్రవాహంతో జరిగిందో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా మురళన్న ఇక్కడ తిరుమల దర్శనం ఉన్నారు. అలాగే ఈరోజు వాళ్ళ అభిమానంతో ఎంతమంది వచ్చారో మీకు అందరికీ తెలుసు. ఈ విజయోత్సవం ఇలాగే కొనసాగాలని, మురళన్న ఎమ్మెల్యేగా ఉండాలని సందర్భంగా చేసిన అభిమానులు అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే
ఎవరు ఒకరు పిలుస్తూనే ఇంకొకరు పిలుస్తూనే వచ్చిన వాళ్ళు కాదు. మురళన్న పట్ల అందరికీ అభిమానం అలా ఉంటుంది. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే స్వభావం మురళన్నది కాబట్టి ఆయన కోసం వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మురళన్నకి కాబోయే గూడూరు ఎమ్మెల్యే మురళన్న గారికి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన గౌరవనీయులు గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిగా మురళన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల నడుమ ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని మురళన్న గారిని దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నెన్నో ఇట్లాంటి మంచి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 4వ తేదీ వచ్చే రిజల్ట్స్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ మరోసారి దీనికి మించిన సంబరాలు ఇక్కడే జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మనుపూలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె డేవిడ్ తెలిపారు. గురువారం ఆయన పాఠశాలలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేంద్రంలో 130 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఉన్నామని, పక్క గ్రామాల విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వైద్య సేవలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం. 2024 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు రేపటి నుండి అనగా 24/5/2024 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ పరీక్షలకు మొత్తంగా మా పరీక్ష కేంద్రానికి 130 మందిని కేటాయించడం జరిగింది. అందులో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు, 1, 2 ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు, తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరెవరి సబ్జెక్టు రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ పరీక్ష రాసుకుంటారు. అందరికీ ప్రభుత్వం వాళ్ళు బస్సు సౌకర్యాలు, అంటే పల్లెటూళ్ళ నుంచి వచ్చి పరీక్ష రాసే వాళ్ళకి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మా పాఠశాలలో అన్ని వసతులు మేము పరీక్ష రాసే విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్నాము. కరెంటు, ఫ్యాన్లు, వాటర్ ఫెసిలిటీ, తర్వాత టాయిలెట్స్ ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరు కూడా కింద కూర్చోకుండా అందరికీ బెంచీలు ఏర్పాటు చేశాము. మా పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మేము చేసి ఉన్నాము. కాబట్టి విషయము ఆల్రెడీ విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. ఇప్పటికే హాల్ టికెట్స్ అన్నీ మేము ఇష్యూ చేసి ఉన్నాము. ఎవరి సబ్జెక్టు రోజు వాళ్ళు వచ్చి పరీక్ష రాసుకుంటారు. అందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యి 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. 6 రోజుల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో చివరి 2 రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవం చేస్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం చూడడానికి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో పాటు కట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి సెలవులలో వస్తున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని సమాచారంతో దేవస్థానం అన్ని వసతులు కల్పించారు.
దీనివల్ల సర్వత్ర సంప్రోక్షయే అపవిత్ర అస్మిన్ గౌతమానస్య చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా యారాటపల్లి శరణ్ కుమార్ రెడ్డి, సాయి పృథ్వీరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేను ఎస్టీ श्रीराघवं दशरथात्मके नामदेस्य सहकुटुम्बेन
చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడ వీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు బియ్యం బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
श्रीदेवी नाम्न्याः नवीन गांधी नामधेयस्य तेषां वैकुण्ठनायकस्य श्री जनके स्वामिनः प्रीत्यर्थं एवं गणविशेषविशिष्टाय अनेकजान्तर्वाणेन प्रभावामि सृष्टिय संवत्सराणां గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా విశేష పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. दुर्गा पुत्राय धीमहि तन्नो गुरु प्रचोदयात् महादेवे च विद्महे गुरुपत्नी च धीमहि तन्नो सीता माता प्रचोदयात् भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. అమ్మా నేను ఇంకెవరిని మిస్ చేయలేదు. సంసారాన్ని బట్టి ఉంటారు అమ్మవారి అవసరం. శ్రీనివాసాయ విద్మహే భక్త సంరక్షకాయ దేవోమాస్మహే స్వాహా. ఓం సదాశివ సమారంభ అక్షరం కూడా అయింది. అయినా గడ్డుడుగా బడే బాగలేదు మాకు ఎలా తెలుసు. అదైతే ప్రాక్టికల్ గానే బాగుంటుంది. కుర్చీలో మమ్మల్ని 24 గంటలు కమాండ్ చేయడం కదా మీరు. ప్రథమావరణ దేవత త్రైలోక్య మోహన చక్ర స్వామి ప్రథమావరణాది బృహస్పతి గ్రహదేవతాభ్యం నమః. అధిదేవత ప్రత్యదేవత పువ్వాడ సృజన టెన్షన్ ఏం కొడితే ఈ అవార్డు పేర్లు కూడా చెప్పినప్పుడల్లా ఎట్లుంటుందంటే పట్టుకోండి తదుపరి చూడండి తర్వాత ఇవ్వండి. నమస్తస్యై వరదా భవంతు. మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి వైశాఖ పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మహిళా భక్తులచే సామూహిక హారతులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం. వినాయకుడికి దండం పెట్టుకోండమ్మా. శ్రీ గురుభ్యో నమః. శివసుదాయ శ్రీవర్ధమూర్తయే నమో
नमः गणादीं पूर्वमुद्यार्य षोडशैतानि नामानि यः पठेच्छृणुयादपि विद्यारम्भे वा रूपम अगारो मध्यम रूपम मनुस्वानस्य अन्यम रूपम बिंदु वृत्तम रूपम नाद संधानम सगुणहिता पूर्णं ददाति मदव्योसानि देकदा ब्रह्मण वहरति एकदैव यजमानायुस्तेजो ददाति साम्राज्यं बोध्यं वैराग्यं रमे सदा शिवलिंगं देवगणार्चित सेवितलिंगं भावै भक्ति विदेव च लिंगं दिनकर कोटि गणपतये नमः गणादीं पूर्वमुद्यार्य वर्णादीं तदनन्तरम् अनुस्वार वागर्धादिव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ మనబోళ్ళలో వెలసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వద్ద వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని ఒక హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ మనబోళ్ళలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి స్వామివారికి ఏకహారతి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామికి హారతి యొక్క విశేషాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఉంది. మనబోళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని, వర్షాలు సకాలంలో రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి పౌర్ణమికి కూడా ఈ యొక్క శివాలయం వద్ద ఇదే విధంగా ఊరంతా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరబడింది. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు మండలంలోని కుడితిపల్లి గ్రామానికి చెందిన కంటే మురళి శ్రీలత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ओम आज्ञायस्वमे देवो श्वतोक्षमः संभोधवृक्षेभ्यै सर्वां खात्मे पापं पूर्वा सच्छम्यो रावणे महे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे मागो शेह भवात् पुनः नमो वयं वैष्णवाय पूर्णवे समे कामान् देवाय धिक्तं तन्वः अबद्धं पुरुषं अनादीनमातृनः सत्त्वाभागुष्यवक्रं निष्कर्मणेमः ओम पुण्यश्रवणीतनाय नमो दीर्घाय नमो मास्देवताय संपदाय नमः वाहिनमने नमः त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविण
मूलादिवासम् काहि दावाय पीछाला पुनरपि नरदेहि पाहसि प्रेमा प्रभोहं नमामीश्वरं सद्गुरुं साईनाथं ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.